రైట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున ఈ కూటమునకు వచ్చి సహనముతో కూర్చొని దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని సిద్ధపరచుకున్న వారైన మీకు ఈరోజు మాట్లాడుతున్న మాటలు నాకు కాదు, పక్కలో ఉన్న ఆమెకి అని చెప్పి అనపకండి. మాట్లాడుతూ ఉండదు నేరుగా మీకోసమే. హల్లెలూయా. ఎవరికండి చెప్పండి. మీరు చెప్పుకోండి, నా కోసమే. అందరూ చెప్పండి, హృదయం పైన చేయబెట్టి చెప్పండి, నా కోసమే. ఎస్, ద గాడ్ స్పోక్ విత్ us to them today. The whole verses so in my life, అది నా జీవితానికి అది అంకితమైన మాటలే దేవుడు ఆడాలని మీరు విశ్వాసించాలి. హల్లెలూయా. గమనించండి, గత వారంలో మనం చూసినాం దేవుని వాక్యం. ఏమని చూసినామండి? గత వారంలో మేము ఏమని చూసాం? మీ ప్రతిఫలము, మీ ప్రయాసం సఫలమగును అని చూసాం. హల్లెలూయా. మీ ప్రయాసం సఫలమగును అందుకే అన్ని ధర్మశాస్త్రములు బైబిల్లో ఉన్న వాగ్దానమును బట్టి మనం చూసాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మీరు చూడవలసిన కార్యాలు ఏమిటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథ్య పట్టణము వారికి అపోస్తలుడైన పౌలు రాసిన ఒక ధర్మశాస్త్రం, ఒక పారాయణం చదువుతుండగా మీ రెండు చెవులు దయచేసి వినుడి. ఈ మాటలు నీ చెవులు ప్రవేశించుచుండగా నీ హృదయంలో ఉన్న చీకటి, పాపము, దుష్ట కార్యాలు, క్రియలన్నీ నిన్ను విడిచి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఒక చెవులో వినుకుంటూ మరొక చెవులో మరో ఆలోచన, నువ్వేం చెప్పినా నాలో నన్ను ఏది పోదు అని అనుకోకు. నువ్వు దేవుని మాట నీ చెవులు ప్రవేశించుచుండగా, ఏమండి ఇప్పుడు దేవుని మాట ఏమంటది? నీ కళ్ళారు చూస్తే పాపమే అంటున్నాడా? అవునండి. నన్ను చూడండి, మీ కళ్ళారా చూడకూడదు చూస్తే పాపమే కదా. అట్టయితే కళ్ళారా చూస్తే చూడకూడదు చూస్తే పాపం అంటే వినకూడదు వింటే పాపమే కదా. అటైతే నీ చెవులో వినకూడదు వింటే పాపం అంటే వినవలసిన మాటల్లో వింటే నీకు ఆశీర్వాదమే కదా. ఏమండి? అవును, ఆశీర్వాదమే. ఆ ప్రకారం విశ్వాసంతో కూర్చొనుండుడి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో నుండి చదవండి. గమనించండి, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులకు ఉండుటకు పిలువబడిన వారికి గమనించండి. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏమంటున్నాడు పౌలు? గమనించండి, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా అక్కడున్న క్రైస్తవులందరికీ, అనగా పరిశుద్ధపరచబడిన వారందరికీ, అనగా పరిశుద్ధులకు ఉండటకు పిలువబడిన వారందరికీ, అనగా వారికి మనుకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. అర్థమైందా? కొరింథ్య పట్టణంలో ఉన్నవారికంట అంటే ములుబాగుల పట్టణంలో ఉన్నవారు కాదని అనుకోకండి. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కగా రాశాడు, కొరింథ్య పట్టణంలో ఉన్నవారి సంఘమునకు కాక, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడడానికి పిలువబడిన వారి గాక, అలా శుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికిను, మరి మనకును. అంటే ఇక్కడ కూర్చున్న ఇప్పుడైనా మనకును పౌలు అందంగా ఈ వాక్యం చెబుతున్నాడు. ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
గమనించండి, ఒక సంఘమునకు, ఆ ఒక పట్టణమునకు, ఆ పట్టణములో ఉన్న సంఘములకు, ఆ సంఘములో ఉన్న క్రైస్తవులకు, ఆ దేశవ్యాప్తి ఉన్న యేసయ్యని నమ్మిన వారైన క్రైస్తవ సహవాసంలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికో వారికో మనకు దేవుని మాట పలకరించుచున్నది. ప్రభు అయిన యేసు నామమున ప్రతి స్థలములో అంటే నువ్వు ఎక్కడుంటావో ఆ స్థలములోనే, ప్రార్థించు వారందరికీ ఏమవుతుందంట? చెప్పండి. శుభం అంటే ఏమిటండి? మంచిది అంటే ఏమిటండి? ఆశీర్వాదం అంటే ఏమిటండి? అవన్నీ మీరు అనుభవించాలా అమ్మా? శుభం మీకు శుభమైందా? మంచిది అయిందా? ఆశీర్వాదం అయిందా? అన్నీ వచ్చి మంచి లాభాలు దొరికినాయా? ఏమిటండి శుభం అనే ఒక మాటకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. హల్లెలూయా. సో ఈ మాటను వినవారైన మీరు, ఈరోజు మీరు ప్రతి చోటున ప్రార్థించువారై ఉంటే, మీరు ఎక్కడుండి ప్రార్థించినా అక్కడ నుండి నీకు శుభం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అనేక సందర్భములో అనేకులు లాస్ట్ 30 years 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను ఇన్ని సంవత్సరాలుగా నేను చర్చ్కి వెళుతున్నాను, నేను ప్రభువుని అంగీకరించి ఉన్నాను, నాకు ఏది శుభము కాలేదని చెప్పుచున్న వారై ఉండొచ్చు. కానీ వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తు యేసు నామమున. హల్లెలూయా. నిన్న రోజులు నేను బయటకు వెళుతుంటే నా కొడుకు టీవీలో ఒక ప్రోగ్రాం వేసిండు. ఆ ప్రోగ్రాంలో ఆ సహోదరులందరూ అంటారు, నీకు ఉద్యోగం దొరకాలని నేను ప్రార్థన చేస్తా అని అంటున్నారు. అరే, ప్రార్థన చేస్తావా? ఏం ప్రార్థన చేస్తావు అంటే, వారి చెయ్యు కార్యాలు కూడా ప్రార్థన పేరు. హల్లెలూయా. వాళ్ళు దేవుడి దగ్గర మొక్కు కార్యాలు కూడా ప్రార్థన పేరు. అంటే ప్రార్థనకు ప్రత్యుత్తరము రాలేక బయట వాళ్ళు ఉన్నట్టుగా క్రైస్తవ సహవాసంలో ఉన్నవారు కూడా అటువంటి ప్రార్థన చేయనందున వాళ్ళకి ఆ ప్రార్థనలకు ఎటువంటి ప్రతిఫలము శుభము లేక ఉన్నది. హల్లెలూయా. గమనించండి, యేసు నామములో ప్రతి స్థలములో, హాస్పిటల్లో ఉన్నావా ప్రార్థన, కన్నీళ్లతో ఉన్నావా ప్రార్థన, కుటుంబంలో దుఃఖములో ఉన్నావా ప్రార్థన, ఎక్కడున్నా ఒక ప్రార్థన సమయమును గడిపావంటే నీకు శుభము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. శుభం అంటే అందరూ అనుకుంటున్నారు ఏదో నాకు అన్ని లాభం అంటే. లాభం అంటే మీకు తెలుసండి, ఏమండి లాభం అంటే మీకు తెలుసు? వ్యాపారం చేసే వాళ్ళకి, పంట చేసిన వాళ్ళకి, ఉద్యోగం చేసిన వాళ్ళకి, పని చేసి సంపాదన పేమెంట్ తీసుకున్నవాడు లాభం అని ఒక్కరోజు చెప్పడం. అది గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారైనా, బయట ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నవారైనా, సంబళం పేమెంట్ తీసుకున్నవారు లాభం అని చెప్పడు. నేను కష్టపడినా నాకు ఇచ్చారు, దాంట్లో లాభం ఏముంది అని అంటున్నాడు. ఆలోచించండి. కానీ వ్యాపారం చేసే వారికి లాభం అంటే ఏమిటో చాలా చక్కగా తెలుసు. హల్లెలూయా. 100 రూపాయలకు వాళ్ళు ఏం చేస్తుంటారు, కొన్ని ఏదైనా తీసుకుపోయి అమ్ముకుంటారు. 100 రూపాయలకు తీసుకుంటూ అక్కడికి వెళ్ళి 500 రూపాయలకు అమ్ముకుంటే వాళ్ళకి ఎంత వచ్చిందండి లాభం? 400 రూపాయలు వాళ్ళకి లాభం అయింది. అట్టయితే అటువంటి వ్యాపారం చేయవారు చెప్పచ్చు నాకు లాభం అని. హల్లెలూయా. అర్థమవుతుందా? అలా చెప్పుకుంటూ ప్రతి విషయంలో లాభం 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 అంటే అవి మీరు వచ్చే ఇన్కమ్ సోర్స్ అని మీరు బట్టి మీరు అనుకుంటున్నారు, ఇదే లాభము, ఇదే లాభము. చర్చికి వెళ్దామంటే పోతే నాకేం లాభము, ప్రార్థనకు వెళ్దాం పోదా నాకేం లాభము. చర్చికి రావాలన్నా కూడా లాభం రావాలి నీకు, ఆరాధనకు రావాలన్నా నీకు లాభం ఉండాలి, ప్రార్థించాలన్నా లాభం ఉండాలి, ఉపవాస ప్రార్థనకు రావాలన్నా లాభం ఉండాలి. హల్లెలూయా. నువ్వు కాணிకలు ఇవ్వాలన్నా నీకు లాభం ఉండాలి. హల్లెలూయా. నీకు లాభము లేక నువ్వు ఏదైనా చేయించున్నావా? ఏమండి, లాభం లేకుండా ఏదైనా చేస్తున్నారా?
ప్రతి విషయంలో లాభదాయకంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. మంచిదే. ఈనాటిలో అనేక క్రైస్తవులు, అనేక సంఘములలో, అనేక విశ్వాసుల మధ్యలో ఏమైనాయంటే, ఆ కాలంలో పాత నిబంధన గ్రంథముల్లో వాళ్ళు ఆసారిపు కుడారమును కూడి ఆచరించుకుంటూ పండుగలు, జాతరలు అన్ని చేసుకుంటూ చక్కగా వాళ్ళు బ్రతికి, వాళ్ళు దీన స్థితిలో అన్నిటిలో మార్చుకుంటూ వాళ్ళు బ్రతికి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇప్పుడు కొత్త నిబంధన కాలములో నువ్వు ఆ రకంగా నువ్వు ఉండలేవు. నువ్వు ఉండాల్సిన కార్యం ఏమిటి? నువ్వు ప్రతిదానికి లాభం ఎక్స్పెక్ట్ చేయలేవు. నీవు ప్రతి విషయంలోనూ లాభమును ఎక్స్పెక్ట్ చేయక నువ్వు చర్చికి రావాలి. హల్లెలూయా. నువ్వు లాభమును ఎదురు చూడక ఉపవాస కూటమునకు రావాలి. హల్లెలూయా. నీవు లాభము ఎదురు చూడక నువ్వు దేవునికి కానుకలు ఇవ్వాలి. హల్లెలూయా. నీవు లాభం ఎదురు చూడకుండా నువ్వు దేవునికి దశమ భాగములు ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు లాభం ఎదురు చూడకుండా మరొకరికి నువ్వు బస్సులకు, ఆటోలకు డబ్బులు పెట్టి సంఘములకు తీసుకొని రావాలి. ఇవన్నీ నీకు లాభం ఉందో లేదో, కానీ దేవుడు అంటున్నాడు, నీకు నీ ఆత్మ రక్షణ అనే ఒక లాభం మాత్రమే ఉంటుంది కొత్త నిబంధనలు. హల్లెలూయా. నీకు అటువంటి ఏ లాభము నీకు దొరకదు. హల్లెలూయా. నువ్వు మరొకరికి వెళ్ళి ఒక సువార్త ప్రకటించిన ఎడల వారు దేవుని నమ్ముకుంటూ బ్యాప్టిజం పొంది దీక్ష స్థానాలు పొందుకుంటూ దేవుని కొరకు భయభక్తి కలిగి జీవించిన ఎడల నీకేం లాభం? వాడు చర్చికి పోయి బాగుపడితే నాకేం లాభం? అరే, నీ లాభం తగలెట్ట. లాభం ఎదురు చూస్తున్నావే, కానీ ఆ లాభము నాకు లేకుండా దేవుడు అంటున్నాడు, మంచి పని చేయి, లాభం ఎదురు చూడకు. హల్లెలూయా. నువ్వు చెయ్యి. నీకు ఇవ్వాల్సిన లాభం ఎప్పుడు ఇవ్వాలనో నేను ఇచ్చుకుంటాను, నాకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడో ఇస్తావు, అప్పుడు దాకా నేను చేయాలి. ఇప్పుడు ఇస్తే ఏదో ఒప్పుకుంటాను. ఇట్స్ నాట్ ఈజీ. హల్లెలూయా. ప్రియమైన దేవజనులారా, ఈ వాక్యం గమనించండి, చదవండి. అపోస్తుల కార్యములకు రండి. మొదటి 10వ అధ్యాయం, చాప్టర్ 10 verses 1 to 3. Can you please read? గమనించండి. ఇటలీ దేశములో ఒక పట్టాలం అంటే ఏమిటండి అమ్మా? అయ్యా, పట్టాలం అంటే ఏమిటి? నేను అడిగింది పట్టాలమ్మ గురించి కాదు. పట్టాలం ఏమండి? పట్టాలమ్మ తెలుసా? ఆయమ్మ తెలుసు ఏమో, మీ ఇంటి పక్కింటి ఆయన మాదిరిగా. నేను చెప్పేది పట్టాలం అంటే ఒక సైన్యం. గమనించండి. ఇటలీ దేశములో ఆ దేశమునకు విరుద్ధంగా ఎవరు రాకుండా దేశమును కాపాడటకు ఒక పట్టాలం ఉన్నింది, అంటే ఒక సైన్యం ఉన్నింది. హల్లెలూయా. ఆ సైన్యపు వారందరూ, చదవండి, మీరు వాక్యం చదవండి. ఇటలీ పట్టణములో పటాలమనబడిన శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒక్కడు ఎక్కడుండెను? కైసరియలో ఉండెను. అతడు, గమనించండి, ఇటలీ దేశంలో పటాలమనబడే ఒక పటాలములకు ఒక శతాధిపతి అనే ఒక కొర్నేలియు అనే ఒక భక్తిపరుడు అక్కడ ఉండేను. వాడు ఏం చేశాడంట? కొర్నేలియు ఏం చేశాడు? చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి. గమనించండి, ఈ మాట ఎందుకు నేను మీతో చదివిస్తున్నానంటే, ఒక ఇటలీ దేశములో ఒక పెద్ద పట్టణం, దేశమును రక్షణలకు కాపాడే ఒక పెద్ద పట్టాలం. అంటే గొడవలు అయినప్పుడు చెప్తారు, పట్టాలం కట్టుకొని వస్తానని. ఏమండి? పట్టాలం కట్టుకొని వస్తానంటే వాళ్ళు మనుషులు తీసుకొని వస్తారు అని అర్థం. హల్లెలూయా.
ఆ దేశవ్యాప్తి కాపాడుటకున్న పెద్ద ఒక పట్టాలం అనే పట్టాలమునకు ఒక్క శతాధిపతి ఉండిండు. హల్లెలూయా. ఆ ఒక్క శతాధిపతి అనేవాడు పేరు కొర్నేలి. హల్లెలూయా. ఆ కొర్నేలి అనేవాడు ఒక భక్తిపరుడు అయి ఉండిండు. ఎవరి మీద? దేవుని మీద. గమనించండి, నీ మాదిరిగా నా మాదిరిగా చిన్న చిన్న వ్యాపారము, కూరగాయలు అమ్ముకుంటూ బిజినెస్ చేసుకుంటూ, చిన్న చిన్న పంట, చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉన్నవారైనా నీకే ఒక ప్రార్థించడానికి సమయం లేదు. అలాగే ఏమండి నీకే కూర్చొని ప్రార్థించడానికి సమయం లేదు. ఈ ఇటలీ దేశంలో ఒక పట్టాలములో ఉన్న ఒక శతాధిపతి అయిన కొర్నేలికు ప్రార్థించడానికి టైం ఉంటుందండి. 24 గంటల సేపు రాత్రిలో వచ్చేవారిని, పగుల్లో వచ్చేవారిని, డ్యూటీలో వారిని చక్కగా చూసుకోవాల్సిన ఒక శతాధిపతి భార్య బిడ్డలను కూడా చూడటకు టైం లేక, ఇంటికి వెళ్ళలేక, రాత్రి పగులు తినుకొని అక్కడే పడి ఉండి దేశమును కాపురం రాసుకుంటూ ఉండేవాడైన ఒక శతాధిపతి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? అటువంటి వాడు ఒక భక్తిపరుడువై, దేవుని మీద, యేసయ్యని మీద నమ్మకం ఉంచిన ఒక భక్తిపరుడువై ఉండి వాడు ఏం చేశాడంట? తనతో పాటు తన ఇంటి వారి అందరితో కలిసి ఏం చేశాడంట? ఎల్లప్పుడూ దేవుని యందు ప్రార్థన చేశాడు అని వాక్యములు ఉన్నాయండి. హల్లెలూయా. మీరు మీ ఇంటి వారితో కలిసి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారే ఉన్నారా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాయించుండగా ఈ వాక్యములో ఎంత అందంగా, అపోస్తలుడైన కార్యములో ఈ వాక్యం వ్రాయించుండగా ఎంత అందంగా చెబుతున్నాడు. ఏమిటంటే గమనించండి, ఇటలీ దేశములో ఒక పెద్ద పట్టాలము ఉంది. ఆ పట్టాలములకు ఒక పట్టాలము, ఆ పట్టాలములో ఒక శతాధిపతి, ఆడు పేరు కూడా కొర్నేలియు. ఆడు భక్తిపరుడు, దేవుని యందు ప్రార్థించేవాడు, తన ఇంటి వారితో సహా ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థించుకుంటూ ఉన్నవాడై ఉండిండు. హల్లెలూయా. అంత బిజీ మ్యాన్ అయినా కూడా తన ఇంటి వారితో కలిసి ఎప్పుడు దేవుని యందు భయభక్తులు గల వాడై ప్రార్థన చేయుచున్నాడని ఇక్కడ రాసినాడంటే, నన్ను బహుగా హెచ్చరించి వాక్యం రాశాడు. నువ్వు వ్యాపారం చేసుకున్నా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వ్యాపారం చేసుకోవచ్చు. నీ సొంత వ్యాపారం, బిజినెస్, ఉద్యోగం, పనికి పోయినా ఏది చేసినా మరలా నువ్వు ఇంటికి వచ్చి రాత్రి చల్లంగా బాగా తిని ముద్ద కూరగాయ నువ్వు తిని ఇంట్లో పండుకుంటావు. కానీ నీకు మంచి సమయం ఉన్నాయి, మంచి కాలాలు ఉన్నాయి, నీకు మంచి ఉన్నాయి. ఆయన నీవు నీ ఇంటి వారపు నువ్వు కూర్చుంటూ ప్రార్థన చేయలేకపోతున్నావు. హల్లెలూయా. నీవు నీ ఇంటి వారపు దేవుని యందు గొప్ప బహుమానం పొందుటకు మీరు ఒక పట్టాలమునకు శతాధిపతి అయిన వాడు భక్తిపరుడువై, దైవ పురుషుడువై, తన ఇంటి వారితో సహా ఎల్లప్పుడూ ప్రార్థించువాడై ఉన్నాడని పౌలు అంటున్నాడే. అట్లయితే నీ జీవితంలో మనం గమనించిన ప్రకారం యేసు నామములో ప్రతి స్థలములో నువ్వు ప్రార్థించిన వారై ఉంటే నీకు శుభము కలుగును. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ప్రార్థించిన ఎడల అనేక క్రైస్తవ సహవాసంలో ఉన్నవారికి, ఈ పల్లిలో, పల్లెటూరులో, ఈ విలేజ్లో, సంఘములో ఉన్నవారికి ఏం చేస్తారంటే ఏమో వచ్చి ప్రార్థించుకుంటూ, ఏమో అందరితో కలిసి చప్పట్లు కొట్టుకుంటూ, ఏమో అందరితో వచ్చి కలిసి కూర్చుంటూ, ఏదో మాట్లాడుచున్న మాటలు చెవులలో వినుకుంటూ, ఓ సరే వస్తాను సార్, ఆవులు ఉన్నాయి, ఇంట్లో పని ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. మీరు వెళ్ళిపోవటమే మంచిది, ఇక్కడే ఉండమని నేను మీతో చెప్పలా. కానీ మీ ఇక్కడనే ఉన్న ఒక సమయమున మీరు ప్రభుని యందు ఎల్లప్పుడూ ప్రార్థించువారై ఉంటే నీకు శుభమని ఎంత అందమైన మాటలతో దేవుడితో మాట్లాడుచున్నాడే. అప్పుడు కూడా నీకు అర్థం రాకుండా పోతే ఇంకా నీ బ్రతుకు బంగారం కాదరా నాన్న. హల్లెలూయా. ఇంకా నీ బ్రతుకు బంగారం కాదు. హల్లెలూయా. కనిష్టం ఎండైనా అయితే మంచిది. ఏమండి, బంగారం కొనడానికి ఇప్పుడు కాదు, కానీ ఎండి కూడా ఇప్పుడు కొనలేదంట. మన నీకు చెప్పి దేవుడు మాకు
18,000 ఇచ్చి గొలుసు కొనుక్కున్నాను కాలుకి, ఇంతే ఇంతుంది. మా నాయన కాలంలో 10,000 రూపాయలు పెట్టి గొలుసు కొనుక్కుంటే ఎంత పెద్దది వచ్చిందండి. ఇప్పుడు 18,000కి గొలుసు కొనుక్కుంటే సన్నగా వస్తుందండి. అప్పుడు ఎండిది, ఎండి కూడా ఇప్పుడు కొనలేవు నువ్వు. ఏమండి, ఎండి కూడా ఇప్పుడు పనికి వస్తున్నాయి. బంగారం పనికి వచ్చి రాకపోయినా ఎండి అయినా పనికి వస్తున్నది. కానీ నీవు నేను దేనికి పనికి రాకుండా క్రైస్తవ జీవితం జీవించుకుంటున్నామండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, సంఘములో మీరెవ్వరూ ఆశీర్వదింపబడలేదు. మీకు రావాల్సింది ఏది రాలేకపోయినది. మీరు సంఘములో సరైన ఆశీర్వాదం లేక ఉన్నారన్నది నాకు బాగా తెలుసు. ఎలా తెలుసండి నాకు? చెప్పండి. ఓహో, నీకు తెలుసా అంటున్నాడు వీడు. ఎలా తెలుసండి నాకు? ನನಗೆ ಹೇಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಹೇಳಿ? చెప్పండి, ఎలా తెలుసు? అరే చెప్పండి, ఎలా తెలుసు నాకు? ಯಾರು ಏನು ಹೇಳಿದ್ರು ಹೇಳಿಮ್ಮ? ರೈಟ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಓಕೆ, ಬೇರೆ ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ತೀರಾ? ಇನ್ನು ಬೇರೆ ಏನಾದ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ? ಬೇರೆ చెప్పండి. క్యాచింగ్ ద పాయింట్. మీరు అభివృద్ధి అయి మంచి లాభం వచ్చిందని లావుగా దప్పంగా పొడవుగా ఏమన్నా ఒక కాணிకలు తెచ్చి నాకు ఇచ్చింటే నాకు అర్థమవుతుంది వీళ్ళు అభివృద్ధి అవుతున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు బాగా ప్రార్థన చేసుకుంటున్నారు, వీళ్ళు క్రైస్తువులు శ్రమ పడుతున్నారు, అయినా గట్టిగా ఎక్కడ చూసినా ప్రార్థన జీవితం, ప్రార్థన పరుడుగా ఉన్నారని నాకు తెలుసుకోవడానికి సాధ్యమండి. ఏమండి, చిరిగిపోయిన 10 రూపాయలు వేసేసిపోతే నేను ఎలా అండి మీరు బాగుపడినారని అనుకునేది నేను? దేవా హల్లెలూయా. ఏమండి, మీరు శుభముగా లేదు, బాగుపడలేదు, అభివృద్ధి పొందలేదు, మీకు ఆశీర్వాదం లేదు, మీకు ఏది లాభదాయకంగా వచ్చింది కాని లేకున్నా నేను పోతున్నానని నేను చెబుతున్నాను. హల్లెలూయా. సో దేవుని వాక్యం, ఒక శతాధిపతి ఎంత దీనంగా చక్కగా తనతో పాటు భక్తిపరుడై ఇంటి వారితో కలిసి ప్రార్థన చేస్తున్నాడంటే, వాడు ఏమని ప్రార్థన చేసింటాడండి? ఏమని ప్రార్థన చేసింటాడు? పటాలములతో ఉన్న ఒక శతాధిపతి అంటే ఆ పటాలం కోసము ప్రార్థన చేసింటారు, ఆ ఇటలీ దేశము కోసం ప్రార్థన చేసింటారు, ఆయన చేతి కింద ఉన్న మనుషుల కోసం ప్రార్థన చేసింటాడు, వారితో పాటు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసింటాడు, ఆ ఇటలీ దేశం కొరకు ప్రార్థన చేసింటాడు. అందుతో పాటు నేను ఇక్కడ ప్రార్థించుకుంటూ ఉంటే నా భార్య బిడ్డలు ఎక్కడో ఉన్నారే అని చెప్పి తన భార్య బిడ్డల కొరకు ప్రార్థించుంటాడు, తన కుటుంబం కొరకు ప్రార్థించుంటాడు, వారి ఆరోగ్యముల కొరకు ప్రార్థన చేసి ఉంటాడు. అందుకే ఇన్ని కార్యాలని అపోస్తలుడైన పౌలు చక్కగా ఇక్కడ రాసి పెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన దేవజనులారా, యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయానికి రండి. కెన్ యు ప్లీజ్ కమ్? యెరెమీయా 29వ అధ్యాయంకి రండి ఫాస్ట్గా. 3 నుండి చదవండి, 3వ వాక్యం నుండి చదవండి. ఈ మాటను మీరు క్రైస్తవులుగా చర్చికి వచ్చుచున్న వారైన మీరు, అనేక దినమానముల నుండి యేసయ్య నమ్మిన వారైన మీరు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు చేయుచున్న కార్యాలు ఇవే. దేవుడు చెప్పిందే చేస్తున్నారు, దేవుడు చెప్పకూడదు మీరు ఏం చేయలా, అయినా మీకు తెలియజేస్తున్నాను. చదవండి గట్టిగా. యెరూషలేములో నుండి చెరపెట్టబడిపోయిన వారికి, పెద్దలకును యాజకులకును
ప్రవక్తలకును యెరూషలేములో నుండి బబులోనుకు జనులందరికీ పంపించిన మాటలు ఇవే. ఏ మాటలు? చదవండి పైకి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన వాడైనను యెహోవా తన ప్రేరేపణమును చేత బబులోనుకు చెర తీసుకొని పోవబడిన వారందరికీ ఇలాగూ ఆజ్ఞలిచ్చెను. ఏమని? చదవండి, గమనించండి అమ్మా. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటములలో పంటలను చేస్తూ నాటి వాటి ఫలమును అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కన్నుడి. అక్కడ ఏమియో మీకు తక్కువ లేక అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు మీ పెళ్లిళ్ళు చేసి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరలకు పోయిన పట్టణముల యొక్క క్షేమమునకు కోరి దాని కొరకు ఆమేన్, హల్లెలూయా. ఈ ములుబాగుల పట్టణములకు రాగా ప్రారంభ దినములలో ఈ యెరెమయా 29వ అధ్యాయంలో ఈ 7వ వాక్యం దేవుడు నాకు అప్పుడే ఇచ్చాడు. నేను కన్నీటితో ప్రార్థించుచుండగా ఇందులో దేవుడు ఒక మాట అన్నాడు. ఈ పట్టణమును క్షేమమును కొరకు, ఈ పట్టణమును కొరకు నువ్వు ప్రార్థించు. ఏం చెయ్యి? నువ్వు ప్రార్థించు. ఈ పట్టణ క్షేమమే నీ క్షేమము. ఏమండి? ప్రారంభ దినములలో ఈ మునుబాకుల పట్టణములకు వచ్చినప్పుడు దేవుడి మాట నాకు ఇచ్చిండు. నువ్వు ఈ పట్టణముల కొరకు, ఈ ప్రజల కొరకు, వారి క్షేమముల కొరకు ప్రార్థించు. ఈ పట్టణం క్షేమమే నీ క్షేమము. వాళ్ళు బాగుపడితే నువ్వు బాగుపడతావు అన్నాడు. హల్లెలూయా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే దేవుడి మాట ఏం చెప్పింది? ఇళ్ళు కట్టుకునుడే. కట్టుకుంటున్నారా లేదా? ఏమండి? తోటల్లో నాటుకునుడి. నాటుకుంటున్నారా లేదా? పంటలు చేసుకోండి. చేసుకుంటున్నారా లేదా? కోసుకోండి. ఏంటి? కోసుకుంటూ అమ్ముకోండి. అమ్ముకున్నారా లేదా? డబ్బులు తెచ్చుకోండి. ఏమండి? డబ్బులతో బీరువులో దాచిపెట్టుకోండి. చేసుకుంటున్నారా లేదా? అమ్మ నేను చెప్పలేదమ్మా, ధర్మశాస్త్రం చెబుతున్నది. తర్వాత నీ బిడ్డలు బాగా చదువుకోండి. చదువుకుంటున్నారా లేదా? పెద్ద పెద్ద కాలేజీలో ఐక్యూఎస్లో చదివించుకున్నారా లేదా? తర్వాత మీరు మీ కుమారులకు కుమార్తెలకు ఏం చేయండి? అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి. చేసుకుంటున్నారా లేదా? పెళ్లి చేసుకుంటూ వారికి బిడ్డలు పాపలు కన్నాక వాళ్ళకు కూడా పురుషులను స్త్రీలను కనబెట్టి పెళ్లిళ్ళు చేయండి. చేస్తున్నారా లేదా? అవి మాత్రము మీకు కావాలి. చేస్తున్నారు. నా కొరకు చర్చకొచ్చి ఉపవాసం ఉండి మోకరించి కన్నీళ్లు విడమంటే చేస్తున్నావా? చేయలేవు. ఇండ్లు కట్టుకుంటే నీకు లాభం. ఏమండి? తోటములు నాటుకుంటే కోసుకుంటే నీకు లాభం. పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకు లాభం. ఏమండి? పెళ్ళిళ్ళు చేసుకుంటే బెంగళూరులో ఒక పెళ్ళి జరిగినాయి మా చిన్నాయన కొడుక్కి. నేను ఆ పెళ్ళిలో ఉన్నాను. నేను ఒక సేవకుడు అన్నది ఆయనకి తెలియదా. నేను ఏడో మూలలో నిల్చుంటే వాళ్ళు చర్చికి పోయేవాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళ భార్య ఎలా ఉందంటే పాస్టర్ అమ్మ కూడా అలా ఉండరు. అలా అంత దీనిగా నగలు ఉన్నట్లన్నీ తీసేసింది ఆమె. మా సొమ్ముడు మిమ్మల్ని తీసేసింది. ఒట్టి చీర కట్టుకుని ఉంది ఆమె. అంత భయము భక్తి గల వారైన ఒక కుటుంబం. ఏమండి? ఆయన వచ్చి ఆమె మొగుడు వచ్చి
బాగా దేవుని యందు జీవిస్తున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకు బాగా చర్చిలో గిటార్ వాస్తున్నాడంట. ఏమండి, గిటారు పేడంతా కొడుతున్నారంట. కానీ వీళ్ళు పెళ్లిలో చేసిన ఆడపొరలు హంగామా ఉండింది చూడండి. అరే, ఇది హిందీ సంప్రదాయంలో జరుగుతున్న పెళ్ళి, ఇక్కడ చర్చ్ వాళ్ళు ఎవరు లేరు అని చెప్పుకునిందే. వాళ్ళ నాయన, కొడుకు, అబ్బ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఏమండి, ఆ బ్యాండ్ మ్యూజిక్ అలా ఉండిందండి. ఆ బ్యాండ్ ఎలా ఉండిందంటే దగ్గర దగ్గర అంటే వాడు ఆటోమేటిక్గా ఆడుతూ ఉన్నాడు. వాడు చర్చ్ అందరూ పాస్టర్ అన్నీ మర్చిపోయినాడు, స్తుతి స్తోత్రము అన్నీ మర్చిపోయినాడు, ఆడుతూ ఉన్నాడు. నేను చూస్తూ ఉన్నాను, నేను సేవకుడు ఇంకా ఆయన తెలియదా. వాడు వచ్చి అబ్బాయికి పెళ్లి కొడుకు మేనమామ. ఏమండి, ఇప్పుడు మేనమామ వాళ్ళని ప్రొసెషన్ గుర్రం మీద కూర్చోబెట్టి బ్యాండ్ కొట్టుకుని డ్యాన్స్ చేసుకుని తీసుకుని వచ్చిండు. సరే, దావీదుని వెంబడుతున్నాడు. దావీదుల గురించి నాకు తెలుసు, నాట్యం చేసుకుని వస్తున్నాడు, చేస్తున్నావు చెయ్యి. చివరిలో ఏం చేశాడంటే ఈ బ్యాండ్ కొట్టిన వాళ్ళందరికీ మందు బాటలు తెచ్చినాడు, 3 మందు బాటలు. అరే, బ్యాగులు పెట్టి రహస్యంగా ఇచ్చేసింటే పోయింది అదవా. బాటలు ఎత్తుకునిందే, డ్యాన్స్ చేసిందే, వాడికి ఒక బ్యాండ్ వాడికి ఇచ్చిండు. మళ్ళీ ఇంకొక బాటలు తీసుకుంటే మళ్ళీ డ్యాన్స్ చేసిండు, మళ్ళీ ఇచ్చిండు. మళ్ళీ ఇంకొక బాటలు తీసుకు 3 బాటలు డ్యాన్స్ చేసిండు. వారికి ఇవన్నీ అయిపోయినాక రిసెప్షన్లో అందరూ చక్కగా కూర్చునిండ్రు. నేను తెల్ల జుబ్బా అన్ని ధరించుకుంటూ వాస్కోట్ వేసుకొని పోయినాను. వాళ్ళ కొడుకు నన్ను చూసిండు. మిమ్మల్ని నిన్న ఎప్పుడో సావులో చూసినట్టుంది. అవునప్ప, మీరు పాస్టరా? అవును. వాడికి ముఖము సప్పగా అయిపోయింది. వాళ్ళ నాయన పిలిచిండు, నాయనా రాయడా, పాస్టర్ అంటే ఆయన. వందనాలయ్యా. వందనాలయ్యా, కూర్చోండి. నువ్వు చేసిన నాట్యం నేను చూసినాను రా. నువ్వు సింపుల్గా నాట్యం చేయలా, ఓయమ్మో, నువ్వు బాటలు తీసుకుని నాట్యం చేసిన కూడా నేను చూశాను రా. 3 బాటలు. చర్చ్కు పోయినప్పుడు భక్తి, బయట బ్యాండ్ కొట్టినప్పుడు నీ భక్తి పోయి నీకు యుక్తి. ఆ యుక్తి వచ్చినాక నువ్వేం చేస్తున్నావో నీకే తెలియరాకపోతుంది. గమనించండి, నువ్వు గుడి లోపలికి వెళ్ళి నువ్వు ఏదైనా చేస్తున్నా కూడా అక్కడొక క్రైస్తవ దృష్టి అక్కడ ఉంటుంది, నిన్ను గమనిస్తూ ఉంటారు. మీకు తెలియదేం కాదు, ఈ మధ్య గొప్ప గొప్ప గుడిలో వ్యాపారం చేసే వాళ్ళందరూ యేసు రక్తం చేయమని స్టిక్కర్ అంటించింటే వీళ్ళు చర్చికి పోయే వాళ్ళని ఆ షాపులని ఖాళీ చేపించి వాళ్ళని బయటకు దూరమిండు. ఏమండి, నువ్వు గుడి మీద, కొండ మీద, గుడిలో కూర్చున్నవాడైనా దేవుడు నీ కుటుంబంలో ఒక్కరిని ఆదుకొని ఉంటాడు. వాళ్ళు వల్లే మీరు రక్షణ పొందింటావు. దేవుడి దృష్టి నీ మీద ఎప్పటికీ ఉంటుందండి, లేక ఉండదు. నేను ఇక్కడి నుంచి అమెరికా పోయినాను. అమెరికాలో పోయినాక అమెరికాలో నా చర్చ్ విశ్వాలు ఇక్కడ ఎవరు లేరు, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. చేసేనా డ్యాన్సు? ఏమండి, అరే నేను డ్యాన్స్ చేస్తే ఎవరు చూసేవాడండి? ఆ భయము నీలో లేకపోయినది కదా. ఆ భయము లేనందున నీకు జీవితంలో శుభం అన్నది లేకుండా ఉన్నదండి. ఇదివే క్రైస్తవ జీవితం. అందుకే వాక్యం చదవండి. కీర్తన గ్రంథం 132వ కీర్తన, 132వ కీర్తన కొంచెం ఫాస్ట్గా చదువుకోండి, టైం లేదు. 132లో 16, 17, 18 3 వాక్యం చదవండి. 132, 16. గమనించండి, మనం పైకి ఉన్న వాక్యం గమనించినప్పుడు దేవుడు ఏమన్నాడండి? యాజకులకు, ప్రవక్తులకు, ఆ దేశం వ్యాప్తి ప్రార్థించుకున్న వారికి దేవుడు ఏం మాటలు ఇచ్చాడో? ఇల్లు కట్టుకో,
అప్పుడు చెప్పిన మాట, వాళ్ళు గుడారంలో నివేశించేవారు, ఇల్లు కట్టుకున్నవారు కాదు. అందుకని వారికి దేవుడు అన్నాడు, మంచి ఇల్లు కట్టుకో, మెత్త ఇల్లు కట్టుకో, నీకేం కావాలని అనుగ్రహిస్తా, ఇల్లు కట్టుకో. ఇల్లు కట్టుకున్నాక ఏం చేసిండు, వాళ్ళకి తినదనం కావాలని తోట పని చేసుకో, నాటుకో, విత్తించు, కోసుకో, పెట్టుకొని తిను. ఇవన్నీ ఆ దేశవ్యాప్తి శరీరం నుండి వచ్చిన వారికి, ప్రవక్తులకు, యాజకులకు అన్నీ చెప్పినందున ఇక్కడ ఒక మాట చదవండి. ఈ మాటను 16వ అధ్యాయంలో, అక్కడ దావీదునకు దాని, ఇక్కడ 16 నుండి చదవండి, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనంద గానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసెదను, దాని అభిషక్తుని కొరకు నేను నచ్చట ఒక దినమును సిద్ధపరచి ఉన్నాను. అచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. అతని శత్రువులకు అపమానమును వస్త్రములుగా ధరింపజేసేదును, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజేరిల్లును అనెను. హల్లెలూయా. దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థించుకున్న వారికి శుభం అంటే ఒట్టి రూపాయల లాభం అని అనుకునేది కాదండి. శుభం అంటే నీతో పాటు నీ మొగుడు, భార్య, పిల్లలు, నీ సొత్తు సుఖం, నీ బర్రెలు, గొర్రెలు, ఎద్దులు, కోళ్ళు, ఇంట్లో ఏమేమి ఉందో అన్నిటికీ సుఖమే. హల్లెలూయా. అన్నిటికీ సుఖమే. అన్నిటిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, అన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదా ఉన్న 4 కోళ్ళు కూడా నేను అమ్ముకున్నాను స్వామే, కోళ్ళు వర్ధిల్లు కాలేదే, నీకు ప్రార్థన జీవితము లేదే. ఉన్న 2 మేకలు కూడా అమ్ముకున్నాను, ప్రార్థన లేదు. ఇంకా ప్రార్థన జీవితం లేకుంటే నువ్వు వర్ధిల్లు కాకుండా నువ్వు అమ్ముకుంటా ఉన్నది కూడా. అయ్యా ఉన్న 2 ఆవులు అమ్ముకుంటా. ప్రార్థిస్తే కదా, నువ్వు ప్రార్థించిన కదా శుభమయ్యడానికి. ఎల్లప్పుడూ ఎట్టి స్థితిలో, ఎట్టి పరిస్థితిలో నువ్వు ప్రార్థించమని కదా దేవుడు అన్నాడు. ఇల్లు కట్టుకోమంటే కట్టుకున్నావు, తోటలో పని చేసుకోమంటే చేసుకున్నావు, పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, అన్నీ చేసుకున్నావు. నువ్వు ప్రార్థన చేయలేదే, నేను చెప్పింది చెయ్యి. నువ్వు ప్రార్థన చేయి. నేను చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు సమయం ఉంది. ఇవన్నీ చేసుకునే దానికన్నా ముందు నాకు ఒక ప్రార్థన చేయమంటే నీకు ప్రార్థించడానికి సమయం లేదు. అట్టయితే నీ 4 కోళ్ళు 1 కూడా ఉండదు, అమ్ముకుంటావు. హల్లెలూయా. మన చర్చ్ విశ్వాసుల్లో కొందరికి అలా జరిగినాయి. ఏమండి, కోళ్ళు పందెముకు పోయేవారే ఇప్పుడు. కోళ్ళు పందెముకు పోతానంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కోళ్ళంతా కుక్కలు పట్టుకొని పోయింది. ఏమైంది? కుక్కలు ఏం చేసింది, వాడు ఏం మక్కరిలేసి కప్పి పెట్టినా కుక్కలు వచ్చి మక్కరిని దొబ్బేసి పట్టుకొని పోయింది. ఒక్క కోడి కూడా లేకుండా అయిపోయింది. వాడు అనుకున్నాడు, కోళ్ళు పెంచుకుంటూ బాగా దీంట్లో సంపాదన చేసుకున్నాము, ఏం చేయలేకపోయినావు, ఉన్నవంతా అమ్ముకున్నాం. అనేక సందర్భంలో మీ భవిష్యత్తును కాల్చ ప్రయాసపడి ఆలోచించండి. మీకు దీంట్లో ఏమీ లేకుండా ఉన్నదంటే దానికి కారణం నీలో సరైన ప్రార్థన జీవితం లేదు, నీకు శుభం కాలేదని అర్థం. హల్లెలూయా. చదవండి యేషయా 56వ అధ్యాయం 7వ వాక్యం. చివరిగా ఒక మాట, యేషయా 56 దేవుడు నీతో చివరిగా ఒక మాటలు మాట్లాడుచున్నాడు. గమనించండి, దేవుడు అంటున్నాడు, నీతోను నాతోను మాట్లాడుచున్నాడు, నా ప్రార్థన మందిరములో వారిని. గమనించండి, నువ్వు ప్రార్థించు వారువైతే దేవుని యందు, దేవుని సముఖంలో, దేవుని ఇంటిలో నువ్వు నీతిపరుడు అయితే, నువ్వు భక్తిపరుడు అయితే, నువ్వు కుటుంబ సమేకులతో నువ్వు వచ్చి కూర్చుంటూ ధ్యానించు వారువైతే దేవుడు అంటున్నాడు, నా ప్రార్థన మందిరములో అటువంటి వారందరినీ ఆనందింపజేసేదను. హల్లెలూయా. నేనేం చేసేదను?
ఏమండి, ఎవరైనా చెప్పగలరా దేవుడు నన్ను ఆనందింపజేశాడు, దేవుడు నన్ను ఆనందింపజేశాడు తన మందిరములో? చెప్పగలరా? ఆమేన్, హల్లెలూయా. పాపం ఎవరికో ఒకరికో ఇద్దరికో ఆనందం చేశాడు, మిగిలిన వాళ్ళందరికీ దుఃఖపరిచినాడు. హల్లెలూయా. అరే, ప్రతి ఒక్కరికి నా మందిరంలో ప్రార్థించమని అవకాశాలు కలుగు చేశాడు. ఆ సమయమందున మీరు ప్రార్థించుకున్న ఎడల మీకు శుభం. ఏమండి, మీకు శుభం. ఆ శుభము మీలో ఉంటే దేవుడు తన మందిరములో, ప్రార్థనా మందిరములో ప్రార్థించుచున్న వారందరికీ ఆనందింపజేసేదెను. రెండవ కార్యం చదవండి. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులు నేను అంగీకరించేదను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక బలిపీఠం ఉందండి. ఇక్కడేముంది? ఏదేమైనా బొమ్మలు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఏమండి, వేరేదైనా బొమ్మలు ఉన్నాయా? వేరేదైనా విగ్రహాలు ఉన్నాయా? ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఉండడం ఏమిటి? బలిపీఠం మాత్రమే. హల్లెలూయా. బలిపీఠం ఎందుకు వచ్చిన వారైనా మీరు ఏం చేయాలండి? బలులు. బలులు అంటే ఏమిటండి? దహన బలులు అంటే ఏమిటండి? ఎప్పుడైనా ఒక కోళ్ళు, ఒక మేక పొట్టేలు తీసుకొని కోసినారా ఇక్కడ? ఏమండి, అరే, లోకములో ఉన్న కోళ్ళు పొట్టేలంతా నా దేవుడిదే, ఆ దహనం నాకు వద్దు. ఈ బలిపీఠం ఎద్దుకు వచ్చి దహన బలులుగా, అంటే నీ అంతర్యములో, నీ హృదయములో నీవు నీ ప్రభువును ఆరాధిస్తూ కన్నీళ్లతో మొరబెట్టుకుంటూ ప్రార్థించాలి. హల్లెలూయా. ఏమిటండి? ఏం చేయాలి? ఇక్కడికి వచ్చినాక ఏం చేయాలి? ఏం చూడాలండి? ఫస్ట్ బలిపీఠమును చూడాలి. బలిపీఠం వెనకాల దాచుకుని ఉంచుకుని నల్ల మొహం చూడకూడదు. బలిపీఠమును చూడాలి. ఈ బలిపీఠమును చూసిన వారైనా మీరు చక్కగా దహన బలులు. హల్లెలూయా. దహన బలులు. అందుకే నేను మీతో అప్పుడే అన్నాను, కీర్తన గ్రంథం 130 నుండి 150 వరకు మీరు ఎప్పుడు రోజు చదువుకుంటే అందులో ఎలా స్తుతించాలి, ఎలా దేవుణ్ణి పొగడాలి, ఎలా దేవుణ్ణి మహిమపరించాలని మీరు చదువుకోవచ్చు. హల్లెలూయా. వాక్యము చదవలేని మీరు, దేవుణ్ణి ధ్యానించలేని మీరు దేవుణ్ణి చక్కగా స్తుతించలేరు. బలిపీఠం వద్దకు వచ్చి మీరు స్తుతించే స్తుతింపులన్నీ దేవునికి తన బలిపీఠం అందున్న దహన బలులుగా మారాలి. హల్లెలూయా. అలా మారకుండా నువ్వు ఏదో వచ్చినావు, ఏదో డాన్స్ నాట్యం చేసినావు, ఏదో నీ ఇష్టానుసారంగా దేవుడా నీకు స్తోత్రం దేవా. బయట దేశంలో చీరాల తెలుసా? చీరాల అనే ఒక పట్టణంలో, అది మా పాస్టమ్మ గారు ఊరు పక్కన వచ్చినది, ప్రకాశం డిస్టిక్కు చెందిన చీరాల అనే పట్టణంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడండి. ఆ దైవ సేవకుడికి 2 కళ్ళు లేదు. ఏమండి? ఏం లేదు? ఏమిటండి? అందరూ చెప్పండి. ఏం లేదు? 2 కళ్ళు లేవండి పుట్టినప్పటి నుండి. కానీ ఆయన పాస్టర్. హల్లెలూయా. ఆ 2 కళ్ళు లేని, చదవలేని ఆ సేవకుడుకు ఈ ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి వాగ్దానము జ్ఞాపకార్థమై ఉన్నది. ఇక్కడ హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్క సంఘమును, సంఘిక కాపరివైన దైవ సేవకులను హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. 2 కళ్ళు లేని గుడ్డవారైన పాస్టరు మరొక సంఘమును, దైవ సేవకులను హెచ్చరిస్తున్నాడు. తప్పు కాదు. ఆయన లోకమును దృష్టించి చూడలేడు. ఆయన కళ్ళు లేకపోయినా తన అంతర్యమైన కళ్ళుతో ఆయన దేవుని దర్శించుచున్నాడు. ఈ కాలంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, బలిపీఠం ఎందుకు వచ్చి దహన బలులుగా వారు స్తుతించి ప్రార్థించుకుంటూ శుభమును పొందలేక ఏదో దానంగా ఉండి, ఏదో వచ్చామా, తిన్నామా, పండుకున్నామా అని ఉండి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారిని
అటువంటి వారి ప్రజలను సేవకులు ఏం చేస్తున్నారంటే, ఈరోజు 1వ తారీఖు మీరందరూ కాணிకలు దశమ భాగం ఎత్తుకొని రాండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ కోళ్ళు 4-10 అవుతుంది, మీ గొర్రెలు 10-20 అవుతుంది, మీ మేకలు 10-40 అవుతుంది, మీ ఇల్లు పై ఇల్లు కడతావు, నువ్వు కారు కొనుక్కుంటావు. మరి యదవ సేవకుడా, సంఘములో ఉన్న వారిని ఏమరుస్తున్నావా? సంఘంలో ఉన్న విశ్వాసుల్ని ఏమరుస్తున్నావా? ప్రభువు రాకడ సమయం దగ్గరలో ఉన్నది. నీ బ్రతుకు బంగారంగా మార్చుకోమని హెచ్చరించురా అంటే, నువ్వు ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఏదైనా నువ్వు ఆశీర్వదించింది సంఘంలోని సేవకుడిని హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా. ఆ మాట నా హృదయంలో చాలా అవును కదా, నిజమే కదా. నేను ఒక దేవసేవకుడైనా 1వ తారీఖు ఆశీర్వాదము, 2వ వారం ఆశీర్వాదము, బల్లారాధన, 3వ వారము నీ కుటుంబ ఆశీర్వాదము, కుటుంబ సభ్యులు రాండి ప్రార్థించుకున్నావు, అయినా చెప్పినా రాలరు. హల్లెలూయా. మీ బ్రతుకు ఎలా అల్లాడుతుందో చూసుకోండి. హల్లెలూయా. చైర్లు కూర్చున్నప్పుడు ఒక కాలు ఇరిగిపోయింటే కూర్చుంటారండి? కూర్చున్న ముందు ఏం చేస్తారు? అల్లాడుతున్న చైర్ షేర్ చేసుకుంటారు, లేకుంటే వేరే చైర్ వేసుకుని గట్టిగా నిదానంగా కూర్చుంటారు. అలాగే క్రైస్తవ జీవితం. నువ్వు ఏదో ధ్యానంగా నువ్వు ప్రార్థించుకుంటూ వెళ్ళిపోతూ ఆ కుర్చీలో కూర్చుంటే ఏమవుతావు? ఏమండి? ఒట్టి పడతావు అనేది కాదు. అక్కడ నువ్వు చైర్ల నుండి ఇప్పుడు ఒక ఆయన కింద పడింది అనుకో, సుబ్రమణి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారండి? దొల్లని నవ్వుతారు. ఎందుకు? ఆయన కింద పడిండు. నీ జీవితము కూడా ఒకరోజు కింద పడతావు. క్రైస్తవ జీవితంలో 4 కుర్చీలు కూడా 4 కాళ్ళు చక్కగా ఉండాలండి. అందుకే ఈ మాట పైకి, నా మందిరము, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారం. చెప్పండి పైకి. నా మందిరము, గమనించండి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వచ్చిన ఒక్కొక్క ఊరిలో నీవు చేరుకుంటున్న స్థలంలో ప్రార్థనా మందిరముగా మారాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు అనేక గ్రామముల నుండి, పట్టణముల నుండి మీరు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీరు ఇక్కడ నుండి వెళ్ళి ఇంటికి వెళ్ళినా, మీ గ్రామములకు, ఊర్లకు, పట్టణములకు వెళ్ళినా, మీతో పాటు ఈ సంఘములో ఉన్న ఈ దహన బలులు అర్పణించిన ఈ దినమానములో ప్రతి కార్యము నిన్ను వెంబడాలి. నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడ ఒక సంఘముగా మారాలి. నువ్వు ఎక్కడ స్తుతించినా అక్కడ ఒక సంఘముగా స్తుతింపబడాలి. నువ్వు ఎక్కడ ఏం చేసినా అక్కడ దేవుని నామం మహిమపడాలి. హల్లెలూయా. ఇవన్నీ చేసిన ఎడల నీకు ఏమండి? నేను చేయి చూపిస్తే అర్థమవుద్దా? అర్థమైందా? చేయి చూపిస్తే ఏమండి? శుభం మీ జీవితంలో ఉందా? ఏమండి? ఏదో ఉందండి, అంతే. జాగ్రత్త, ఇది చివరి కాలం. ఒక కళ్ళు లేని ఒక దైవ సేవకుడు హెచ్చరించినందున నేను జాగ్రత్త పడుతున్నాను. నా సంఘంను హెచ్చరిస్తున్నాను. నీకు శుభం కావాలంటే, లాభం కావాలంటే, రూపాయలు లాభం వస్తే అది కాదు లాభం. ఆత్మకు ఆత్మ ఆదాయపరచు. సంఘములలో ఆత్మలను కొత్తగా నడిపించు. వాళ్ళ కొరకు, కుటుంబంలో కొరకు ప్రార్థించు. వాళ్ళు చేయబట్టుకుంటూ బస్సుకు డబ్బు నుంచి తీసుకుని వచ్చి సంఘంలో నిలబెట్టి, నాకేం లాభం అనుకు నుండి పోవకు. చివరిలో నీకు నష్టమే. హల్లెలూయా. చివరిలో నీకేం నష్టమో? చివరిలో ఏం నష్టం అండి? చెప్పండి. చివరిలో ఏం నష్టమో? పోనీ లాభం చెప్పకపోయినా నష్టమైనా చెప్పండి. మా చివరిలో ఏం నష్టమో? అంతా నష్టమే. హల్లెలూయా.
మీరు చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంది. అంతా నష్టమైన కొట్టారు కదా, అక్కడ ఒక ఆత్మ ఉందండి. ఆ ఆత్మ నష్టపరులు అవుతారు. హల్లెలూయా. ఆత్మ నష్టపడకుండా చూసుకో. ఆత్మ లాభదాయకుడుగా కానవచ్చినట్లే ప్రార్థించు. ఎట్లా వేళలో, ఎట్టి స్థితిలో, ఎట్టి పరిస్థితిలో నువ్వు ప్రార్థించు వాడివై ఉండు. నీకు శుభం. నువ్వు ప్రార్థించుకున్న పోతే నీకు శుభముకు మైనస్ పదం ఏమిటండి? అశుభం. హల్లెలూయా. ఆ మాట అసహ్యంగా ఉందండి. అశుభం అంటే, శుభం అంటే అందులో గత్తు ఉంది. అశుభం అంటే అది అసహ్యంగా ఉన్నాయి. ఆ పదమే అసహ్యం. ఏమిటండి? ఆ పదానికి శుభం అని గత్తు తెచ్చిస్తారా, అశుభం అని అసహ్యం తెచ్చిస్తారా? మీరే కాల్చు ప్రయాసపడండి. లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. ప్లీజ్ స్టాండ్ అప్. యేసు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభమని దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.